వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు. ఏడిసేవలేరా? దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు. పిచ్చిక ఏట అంతోటి సిగ్గు? సిగ్గు కాదు దొరా, భయం బట్టి. పొలమ్మో ఇవాళ సంబరంలో తవన్ని చూడటానికి 2 కళ్ళు చాలా. నాకు అంతేనే. ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ తరించింది. అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వే దొరా. తమరు నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం. నాకు అంతేనే. రా కలిసిపో, పాలల్లో నీళ్ళల్లా కలిసిపో, పులుసులో ఉప్పల్లే కరిగిపో, నాలో ఐక్యమైపో. దొరా మరి మరి చెప్పవే పిచ్చిగిరాని. సంబరం కాగానే మనం మనవాడదారన్నావు కదా. ఆడదాం. మన ఇద్దరి మధ్యన ఇంత వల్లమోలని ఇదుండగా మనువు కడ్డేంటే. అది కాదు దొరా, మా గూడెంలో అందరూ గుసగుసలాడుతున్నారు. నాకు నెల తప్పి 3 నెలలైంది. రేపు మాపో మనువాడకపోతే. ఏం కూర్చావు? ఎవత్తవే నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపూచి నేను తాళి కట్టాలా? చీరేస్తాను. ఏంటి ఘోరం? నన్ను మనువాడతానని అమ్మోరి కాడు పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్య దొర, నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు. గూడులో వాళ్ళు నిలువ నా కాల్చేస్తారు. చెట్టు కింద అమ్మో సాచు. నిన్ను నీ అమ్మోరిని దుమ్ములో గడిపేస్తాను. ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ములు ఎవడుకున్నాయి? ఎరా గాడిదా, దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు. ఎవరది? నేను మావయ్య. ఇక్కడ నీకేం పని? సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నా. ఉత్తరించో. అయినా వానాకాలం సినిమాలు ఏంటి? తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాట. మీ ధర్మతులు మీకు తెలియవు. పదండి, దొరని 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. బాగున్నావా అమ్మా? అరే అన్నయ్య నువ్వా? రారా, దారి తప్పొచ్చినట్లున్నావే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మ, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అదే అది కాదన్నయ్య. రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను? మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే నాసి. మరి ఏదో కుర్రతనంలే అన్నయ్య. కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం. నెల్లాళ్ళ తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు.
అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడ్రా ఉద్యోగం. తెచ్చింది పట్టుకోపోమని, అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊళ్ళొంచి వెళ్ళగొట్టడానికి ఇలాంటి తగులు బాచి శాంతమ్మా, వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు. అన్నయ్య డబ్బు బిల్ల సెంటు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? రావుడు, అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చేరనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చేరదని మనిషి నుంచి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చేరలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్కే తంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశారని కొట్టేశాడా? శాంతికి పెట్లో 30 రూపాయలు ఉన్నట్టే, అందులో 5 పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు, నువ్వు వెళ్ళకు. రావుడు, రావుడు. తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళల్లో, తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళకి చూడడానికి కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గవా? తాగేదాయన ఇచ్చేది మనం. చిత్తం, తమ చేతి సీసాలకి మూతలుండవు. అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మురిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్. అరువు 10. అప్పుడు నాకు నాటపండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేటయ్యా? ఆడేది ఆయన. డబ్బిచ్చేది నేను. ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మా కన్నప్పది మరీ చాదస్తం. ఇదిగో డబ్బు. చంద్రుడికి కళంకంలాగా తమ పోటీ ధర్మాత్ములకి నా ఓటి వెధవులు ఉంటారు. అంతే, నా కర్మ. కర్మ కాదు, దౌర్భాగ్యం. మీది కాదు, మాది. నాన్న లే, ఇంటికి నడు. నువ్వా? ఎప్పుడు ఇచ్చావురే? మా తాతగారిచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి ధారపోస్తున్న పాపిష్ట ముహూర్తాన్న. ఒరే నాన్న, మీరు ఈ మాయిదారి చూద్దాం మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు. మీ నాయన ఆస్తి ఆయనకో, ఆయన ఆస్తి మీ నాయనకో కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం. నీ సాధ్యం. 30. నాన్న, ఆస్తి హరించుకుపోతుంది. అమ్మని ఏడిపిస్తున్నావు. నా చదువు నాశనం అయిపోతుంది. చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసి ఇంటికి పరా. 60. వీడు నీ కొడుకా, వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు. ఆయన ఏమనంటే నేను చంపేస్తాను. నా కడుపు చెడపుచ్చావు. బయటికి. కర్మ, మీ అందరికీ మొత్తం పెట్టేశాడు ఈ దొర. మొన్ను తిన్న పావుల్లో పడినా మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. దండాలు. ఎవర్రా అది? వాళ్ళ గొడవేటో చూడండి. వాటికి ఆట చాలండి. అదేంటి ధర్మయ్య గారు,
ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి గోరకలు కాకపోతే? నన్ను వేయి తిట్టనివ్వండి. సమర్థన ఏమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు మాత్రమే బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? బాబా ఈ కన్న పోవడం శాదత్వంతో చంపేస్తున్నాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అబండాలు వేస్తారా? అమ్మా 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 అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు ద్వారా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? సిద్ధం. దొంగ గాడిద కొరకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మా దొరగారు ఇంకా ఉంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అబండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిరిగితే ఎలా పాపం? ఒరే పొండ్రా పొండి. సుబ్బడో చూడు.